సారీనా? వాట్? ఇప్పుడు నేను దీన్ని ఒకటి పీకి మీకు సారీ చెప్తే ఓకేనా? చెప్పండి, ఓకేనా? ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా చెల్లెలు నీతో పాటు మీ ఇంటికొచ్చి మీ అమ్మకి సారీ చెప్పాలా? ఎస్. అమ్మా, దయచేసి నా మాట వినమ్మా. తను వచ్చే టైం అయింది. రానివ్వండి. రావాలనే కదా ఈ శివంగి వెయిటింగ్. దీంతో మాటలేంటి అంకుల్? ఏయ్, ఇంట్లోంచి బయటికి పోవే. పోవే. ఆల్రెడీ ఒకసారి కాలేజ్లో ఈ హ్యాండ్ని విరక్కొట్టకుండా ఎక్స్క్యూజ్ చేశాను. ఈసారి అలాంటిదేమీ ఉండదు. విరిచేస్తా చెయ్యిని. ఎంత పొగరే నీకు? ఏయ్, నాకు ఆడ మగ తేడా లేదు. ఏ చెయ్యనా ఒక్కటే. చూడమ్మా శివంగి, నేను చెప్పేది కాస్త విను. లేదు, నో టాక్స్, ఓన్లీ యాక్షన్. తనని నేను లాక్కెళ్ళాలి, మా అమ్మకి సారీ చెప్పించాలి. అది కాదమ్మా, ఏదో పొరపాటుగా అలా జరిగిపోయింది. తప్పు మాదే. ఈ ఒక్కసారికి క్షమించు. ఏయ్ భారతి, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటి మాట్లాడేది? ఇలాంటి వాళ్ళతో అసలు మాటలేంటి? ఇదేంటి, ఈ శివంగి తగ్గేదే లేదంటుంది. ఇప్పుడు కాని ఆంటీ కూడా వస్తే, ఓ మై గాడ్, నేను వెళ్ళి శివంగిని పంపించేస్తే, అయ్యో, నేను వెళ్తే శివంగికి నా గురించి మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడెలా? నా మాట విను తల్లి, పెద్దదాన్ని చెప్తున్నాను కదా. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. మంచివారులా ఉన్నారు మీరు. ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఎలా ఉంటున్నారు? ఏ అమ్మాయి, షో! సరే ఆంటీ, మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను. చూసారా అంకుల్, పోలీలా వచ్చి పెళ్లిలా వెళ్తోంది. పిల్లిలా వెళ్తున్నానో, ఆ పెద్దావిడి గారి మాటకి మర్యాదిచ్చి వెళ్తున్నానో అది నీకర్థం కాదు. మీ అమ్మలాగా నీకు టాప్ టు బాటమ్ పొగరు కదా. మంచి వాళ్ళ మాటలు నీకంత ఈజీగా అర్థం కావులే. ఆంటీ, మీ మొహం చూసి ఆవిడ గారిని క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందో, నో డైలాగ్, ఓన్లీ ఈ శివంగి యాక్షన్ చూస్తారు. మైండ్ ఇట్. అమ్మయ్య, వెళ్ళిపోయింది. దేవుడా, బతికించా.
ఏమైంది మహేష్? మన ఇంట్లోంచి ఎవరో అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంది. ఆ అమ్మాయి ఎవరా అని. ఎవరో సేల్స్ గర్ల్ అయి ఉంటుంది. పద. ఏమైంది అందరికీ? ఎందుకు ఇలా ఉన్నారు? ఏముంది, శివంగి ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి ముగ్గురికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. అన్నయ్య ఏమైంది? అబ్బే ఏముంటుందమ్మా, ఏమీ లేదు. అంకుల్, జరిగింది మొత్తం చెప్పొచ్చు కదా. నువ్వు నోర్మి. అసలు ఏం జరిగింది? సంథింగ్ హ్యాపెండ్. ఏదో జరిగింది. కృష్ణ చెప్పు. ఏమీ లేదని చెప్తున్నాను కదా మహేష్. మీరు ఇప్పుడే కదా బయట నుంచి వచ్చారు, వెళ్ళండి. ఏం జరిగిందో నాకు తెలియాలి. రిషి, ఏం జరిగింది? ఆ, నాకు ఏం తెలియదు మావయ్య. నేను కూడా జస్ట్ ఇప్పుడే లోపల నుంచి వచ్చాను. లోహి నువ్వైనా చెప్పు. మామ్, అది ఆ శివంగి. శివంగి ఏంటి? తనే ఇప్పటిదాకా గొడవ చేసి వెళ్ళింది. గొడవ చేసి వెళ్ళడం ఏంటి? అవును, శివంగి అంటే మన ఇంటి ముందు నుంచి ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళింది ఆ అమ్మాయా? అవునన్నయ్య. శివంగి అంటే నర్సరీలో ఉండే అమ్మాయి కదా? మహేష్, ఇప్పుడు దాని డీటెయిల్స్ అవసరమా? అసలు అది మన ఇంటికి ఎందుకు వచ్చింది? అవునవును, ఎందుకు వచ్చింది? అలా చూస్తారేంటి? నాన్న, అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పండి. అది గుళ్ళో జరిగిన గొడవకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. వాట్? అవును మామ్,